హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈరోజు స్నాక్స్కి అయితే ఈవినింగ్ స్నాక్స్కి ఇక్కడ ఆలు పరోటా చేశాను. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఆలుగడ్డలు ఇలా తీసుకొని, అదే బంగాళదుంపలు ఉంటాయి కదా, సో ఇవి అయితే తీసుకొని బాగా వాష్ చేసుకొని హాఫ్గా కట్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మామూలుగా అయినా ఉడకపెట్టుకోవచ్చు. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఆలు ఉడికే వరకే మనమైతే ఆలు కర్రీలోకి కావాల్సింది ఇక్కడ ఒక ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకొని, అలానే కరివేపాకు కూడా కడుక్కొని బాగా నీట్గా కొత్తిమీర కరివేపాకు కూడా సన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఇక్కడ పొటాటోస్ కూడా మంచిగా ఉడికిపోయినాయి కదా, సో ఈ విధంగా అయితే మంచిగా ఉడికినాక మనమైతే వీటిలో కొద్దిగా చల్ల నీళ్ళు పోసేసి నీట్గా మనమైతే పొటాటో పైన ఉన్న పీల్ అయితే నీట్గా వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని మనమైతే ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న పొటాటోను స్పూన్తో అయితే ఇలా స్మాష్ చేయాలి. ఈ విధంగా చేసుకొని బాగా చల్లారిన తర్వాత మనం ప్లేట్లో పక్కన పెట్టుకొని, ఇప్పుడు పొయ్యి మీద అయితే ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి తగినంత జీలకర్ర, తగినంత ఆవాలు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని, ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు ఉంది కదా, ఇప్పుడైతే ముందుగా అయితే ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఈ మిశ్రమాన్ని నీట్గా బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకున్న తర్వాత దానిలోకి తగినంత కారం, తగినంత ధనియాల పొడి, తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ చక్కగా ఇప్పుడు ఆనియన్ దాంట్లో నీట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని చక్కగా ఇందాక మనము ఆలు పక్కన పెట్టుకున్నాం కదా ఉడకబెట్టుకొని, సో అది పీల్ తీసి నీట్గా చక్కగా పక్కన పెట్టుకున్న ఆలుని అయితే తీసుకొని ఈ దీంట్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆలుని మనము అలానే కొంచెం స్మాష్ చేసుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా ఇలా పీసెస్గా మొత్తం ఇలా మెత్తగా అయిపోవాలి. ఆలుగడ్డలు చిన్న చిన్న ముక్కలు ఏవి ఉండకూడదు. ఇలా బంగాళదుంప మొత్తం స్మాష్ చేసిన తర్వాత నీట్గా స్పూన్తో వీడియోలో చూపించిన విధంగా ఇలా నొక్కుతూ కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసి మనమైతే పొయ్యి మీద కొద్దిసేపు అంతే కలుపుతూ తర్వాత పొయ్యి మీద నుంచి దింపినాక ఇక్కడ వీడియోలో చూడండి, మనకు ఆ పొటాటో అయితే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా ఇలా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని చల్లారిన తర్వాత మనమైతే ఆలుని చిన్న చిన్న బౌల్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఆలు పరోటాలో మనము చపాతీలో పెట్టాలి కదా, సో ఇలా రౌండ్స్ చేసుకొని ముందే ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అది చల్లారిన తర్వాతనే చేసుకోండి, చెయ్యి కాలుతుంది. సో ఈ విధంగా అయితే నేను చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా చూడండి. ఎంత పెద్ద సైజు కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న పరోటా చేసిన కాబట్టి చిన్న చిన్నవి పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి వేసుకోవాలి చపాతీకి. ఇప్పుడు మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో సేమ్ అదే విధంగా కొద్దిగా వాటర్ పోస్తూ నీట్గా చపాతీ పిండిలా తడుపుకోవాలి. ఈ విధంగా అయితే తడుపుకున్న తర్వాత మనము కొద్దిగా లాస్ట్లో కొద్దిగా చేతిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా పిండికి మంచిగా అంటించుకొని ఇప్పుడైతే మనం చపాతీని కూడా చిన్న చిన్న బాల్స్ చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా పిండి ఎక్కువనే తీసుకోవాలి. మనము దీని మధ్యలో ఆలు పెడతాం కదా, సో ఈ విధంగా ఆలు బాల్స్ అక్కడ పెట్టుకొని ఇప్పుడైతే కొద్దిగా పిండి తీసుకొని మనము ఒక గిన్నె షేప్లో చేసుకోవాలి. ఇలా గుంతలా చేసుకొని ఆ మిడిల్లో మనమైతే ఇందాక ఆలువి రౌండ్స్ చేసాం కదా, సో అదైతే తీసుకొని ఈ చపాతీ మధ్యలో అయితే పెట్టాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కొంచెం పిండి ఎక్కువనే తీసుకోవాలి చపాతీ పిండి. ఈ విధంగా చేసుకొని నీట్గా వీడియోలో చూపించిన విధంగా పైన ఇలా నొక్కుతూ మనమైతే నీట్గా ఆలుని మొత్తం కప్పేయాలి, లేకపోతే అది బయటికి వస్తుంది. సో దాన్నైతే లోపలికి అలా మొత్తం పెట్టేసిన తర్వాత చక్కగా ఇలా ఒట్టి పిండి వేసుకొని మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. కొంచెం నెమ్మదిగా చేసుకోండి, మరీ స్పీడ్గా చేయకూడదు, ఆలు అనేది బయటికి వస్తుంది కదా, సో ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ టైంది కూడా అలానే చపాతీలా చేసుకొని చక్కగా నీట్గా ఇప్పుడు పొయ్యి మీద ఒక పెనం పెట్టేసి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. ఈ విధంగా అయితే మనం ఆలు పరోటాని దానిపైన వేసేసి నీట్గా ఆయిల్ వేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ అది మంచిగా మనకి కాలిన తర్వాత గోల్డెన్ కలర్ ఇలా వచ్చిన తర్వాత అటు ఇటు బాగా కాలుతుంది కదా, సో అప్పుడైతే మనం తీసేసి ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ ఇలా ఆలు పరోటా చేస్తే చక్కగా వాళ్ళైతే సాస్ పెట్టుకొని చాలా బాగా తింటారు. ఈ విధంగా ఈవినింగ్ టైంలో అందరు ఇలా ఆలు పరోటా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. లోపల కూడా చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయింది. ఈ విధంగా ఆలు పరోటా అయితే ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి అయితే ప్రిపేర్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా అందరూ ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి ఒక లైక్ కొట్టండి.